మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్ కే ఏఐ టూల్. ఒకప్పుడు అమెరికా పేరు చెబితేనే విదేశీ విద్య, ఉద్యోగులు, వెల్ డెవలప్మెంట్ లైఫ్ స్టైల్కు స్వర్గధామం. అమెరికాలో విదేశీయుల విద్యాభ్యాసం పూర్తి కాగానే లక్షల ప్యాకేజీతో ఉద్యోగాలు లభించేవి. కానీ కోవిడ్ తర్వాత ఆ పరిస్థితి పూర్తిగా మారిపోగా ఇన్ఫ్లేషన్ వల్ల పెరిగిన వడ్డీ రేట్లు అమెరికాను ఆర్థిక సంక్షోభం వైపు నడిపిస్తున్నాయి. దీంతో అమెరికాలో ఉద్యోగాలు లేక భారతే కాదు ఎన్నో దేశాల మంది విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. అయితే పోస్ట్ కోవిడ్ నుంచి యుఎస్ మార్కెట్ పరిస్థితి చూస్తే అంతా క్లారిటీగా తెలుస్తోంది. కోవిడ్ పాండమిక్ అనంతరం దిగ్గజ ఐటీ, మ్యానుఫ్యాక్చరింగ్ సహా అనేక ఇండస్ట్రీలు దివాళా తీసే పరిస్థితిలో ఇన్ఫ్లేషన్ పేరుతో ఉద్యోగాల నుంచి లక్షల మందిని తీసేశారు. ఇది కాదన్నట్లు అమెరికాలో స్థానికుల నుంచి వ్యతిరేకత, రాజకీయ కారణాలు లాంటి అనేక పరిస్థితులతో అమెరికా చదువులపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ఒకప్పుడు అమెరికాలో విద్యను అభ్యసించాలంటే విద్య, నైపుణ్యం ఏంటి, అన్ని విభాగాల్లో సమర్థులైన వారు అమెరికాకు వెళ్లేవారు. కానీ మారిన పరిస్థితులు, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా డబ్బుల గురించి పెద్దగా ఆలోచించకపోవడం, దీనికి తోడు అనేక బ్యాంకులు అబ్రాడ్ ఎడ్యుకేషన్ లోన్లు అందించడం వల్ల అమెరికాకు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. భారతీయ విద్యార్థులు ఆయా సంవత్సరాలు చదువుల కోసం అమెరికాకు వచ్చి ఖర్చు పెట్టిన సొమ్ముకు, చదివిన చదువుకు అనుకున్న స్థాయిలో ఉద్యోగాలు వస్తున్నాయా అంటే కష్టమేనని చెప్పాలి. అమెరికాలో ఉద్యోగం సులభమని ఒకప్పటి నానుడి, కానీ ఇప్పుడు అది నిజం కాదు. స్కిల్స్ లేకపోతే ఎవరైనా ఇక్కడ ఉద్యోగం సంపాదించడం చాలా కష్టం. టెక్ కంపెనీలో భారతీయులకు ఉద్యోగాలు దక్కకపోవడం, కనీసం ఇంటర్న్షిప్ లో కూడా మన వాళ్ళు వెనుకబడుతూ ఉండడం దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. అంతేకాక భారత్లో వారు చేసిన గ్రాడ్యుయేషన్కు ఇక్కడికి వచ్చాక వారు తీసుకుంటున్న మాస్టర్స్ కోర్సుకు సంబంధం లేకుండా ఉండటం మరో మేజర్ రీజన్ అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఇండియాలో సివిల్ ఇంజనీరింగ్ చేసిన విద్యార్థి కూడా అమెరికాలో కంప్యూటర్ సైన్స్ కోర్సులో పీజీ చేస్తున్నాడు. దీంతో అవగాహన లేని సబ్జెక్టులో పీజీ పూర్తి కాగానే ఏం చేయాలో తెలియక స్టెమాప్ట్ వీసాలను తీసుకుని ముందుకెళ్లడంతో ఉద్యోగం సాధించడంలో వెనుకబాటుకు గురవుతున్నారు. అయితే ప్రస్తుత భారత విద్యార్థుల అయోమయ పరిస్థితికి అమెరికా ఆర్థిక పరిస్థితి కూడా ఓ బలమైన కారణంగా కనిపిస్తోంది. కోవిడ్ తర్వాత అన్ని రంగాల్లోని కంపెనీలు కాస్ట్ కటింగ్ కింద ఉద్యోగులను తొలగించాయి. అధిక వడ్డీ రేట్లు, ఆర్థిక సమస్యలు వివిధ రంగాల్లో ఇబ్బంది పడుతూ ఉండడంతో ప్రాజెక్టులకు బడ్జెట్లు తగ్గిపోయాయి. దీంతో ఆశించిన రీతిలో ఐటీ కంపెనీలకు కొత్త ప్రాజెక్టులు రావడం లేదు. మరోపక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అమెరికా ఐటీ కంపెనీలను ఆందోళనకు గురిచేస్తోంది. దీన్ని అందిపుచ్చుకొని పక్షంలో వెనుకబడిపోతామనే ఉద్దేశంతో తమ శక్తియుక్తులన్నింటినీ ఏఐ వైపు మళ్లిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అనుకున్న స్థాయిలో స్కిల్స్ లేని ఉద్యోగులు భారంగా భావించి కంపెనీలు వారిని తొలగిస్తూ ఉన్నాయి. వారి స్థానంలో స్కిల్స్ ఉన్న వారిని తీసుకునే ఆలోచన చేస్తున్నాయి. ఈ వేగాన్ని మన భారతీయులు అందుకోవడంలో విఫలమవుతున్నారు. అమెరికాలో ప్రస్తుతం ఎన్నికల హడావుడి నడుస్తోంది. రానున్న నవంబర్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఇది కూడా విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన హామీలు కాస్త విద్యార్థులకు ఆశాజనకంగా ఉన్న అధికారంలోకి వచ్చాక మాత్రం ఏం చేస్తారన్నది అర్థం కాని పరిస్థితి. అంతేగాక ప్రస్తుతం ఉన్న డెమోక్రటిక్ పార్టీ స్థానికులను ఉద్యోగాల కోసం ఎక్కువగా ఎంపిక చేయాలని ఆయా కంపెనీలపై ఒత్తిడి కూడా పెంచుతోంది. గతేడాది అక్టోబర్తో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్లోనే అమెరికన్లకు ఎక్కువగా ఉద్యోగాలు లభించాయి. ఈ పరిస్థితుల్లో భారతీయ విద్యార్థులకు అవకాశాలు కష్టమేనని నిపుణులు భావిస్తున్నారు. కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన కొత్త ప్రెసిడెంట్ తీసుకొచ్చే వీసా విధానాలపైనే భారత విద్యార్థుల వీసా అంశం ఆధారపడి ఉంది. ఉద్యోగం లేక వీసా పొడిగింపునకు డబ్బులు లేక 1000కి పైగా విద్యార్థులు ఏటా భారత్కు తిరిగి వస్తున్నారు. లక్షలు పోసి విదేశాల్లో విద్య అభ్యసిస్తున్నా ఆశించిన స్థాయిలో ఉద్యోగాలు లేకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బంది పడే పరిస్థితి. ఈ మేరకు పరిస్థితుల మీద పూర్తి అవగాహన లేకుండా అమెరికా బాట పట్టడం కూడా మంచిది కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత్లో కూడా లక్షల ప్యాకేజీలను వదులుకుని అగ్రరాజ్యంలో అడుగుపెట్టిన వారు చాలా మంది ఉన్నారు. వీరందరికీ అమెరికా ఆర్థిక పరిస్థితి గురించి అవగాహన ఉన్నా ఎందుకు వెళ్తున్నారో చెప్పలేని పరిస్థితి. అమెరికాతో పాటు మరో దేశాన్ని ప్రత్యామ్నాయంగా భావించాలని కూడా నిపుణులు సూచిస్తున్నారు. మరీ ముఖ్యంగా స్వదేశంలో ఉన్న ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అంటున్నారు. మరి దీన్ని దృష్టిలో ఉంచుకుని అమెరికాలో మాస్టర్స్ చేసేందుకు వచ్చే విద్యార్థులు జాగ్రత్త పడాలని భావిస్తున్నారు.
అమెరికా పేరు చెబితేనే విదేశీ విద్య, ఉద్యోగులు, వెల్ డెవలప్మెంట్ లైఫ్ స్టైల్కు స్వర్గధామం. అమెరికాలో విదేశీయుల విద్యాభ్యాసం పూర్తి కాగానే లక్షల ప్యాకేజీతో ఉద్యోగాలు లభించేవి. కానీ కోవిడ్ తర్వాత ఆ పరిస్థితి పూర్తిగా మారిపోగా ఇన్ఫ్లేషన్ వల్ల పెరిగిన వడ్డీ రేట్లు అమెరికాను ఆర్థిక సంక్షోభం వైపు నడిపిస్తున్నాయి. దీంతో అమెరికాలో ఉద్యోగాలు లేక భారతే కాదు ఎన్నో దేశాల మంది విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. అయితే పోస్ట్ కోవిడ్ నుంచి యుఎస్ మార్కెట్ పరిస్థితి చూస్తే అంతా క్లారిటీగా తెలుస్తోంది. కోవిడ్ పాండమిక్ అనంతరం దిగ్గజ ఐటీ, మ్యానుఫ్యాక్చరింగ్ సహా అనేక ఇండస్ట్రీలు దివాళా తీసే పరిస్థితిలో ఇన్ఫ్లేషన్ పేరుతో ఉద్యోగాల నుంచి లక్షల మందిని తీసేశారు. ఇది కాదన్నట్లు అమెరికాలో స్థానికుల నుంచి వ్యతిరేకత, రాజకీయ కారణాలు లాంటి అనేక పరిస్థితులతో అమెరికా చదువులపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ఒకప్పుడు అమెరికాలో విద్యను అభ్యసించాలంటే విద్య, నైపుణ్యం ఏంటి, అన్ని విభాగాల్లో సమర్థులైన వారు అమెరికాకు వెళ్లేవారు. కానీ మారిన పరిస్థితులు, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా డబ్బుల గురించి పెద్దగా ఆలోచించకపోవడం, దీనికి తోడు అనేక బ్యాంకులు అబ్రాడ్ ఎడ్యుకేషన్ లోన్లు అందించడం వల్ల అమెరికాకు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. భారతీయ విద్యార్థులు ఆయా సంవత్సరాల్లో చదువుల కోసం అమెరికాకు వచ్చి ఖర్చు పెట్టిన సొమ్ముకు, చదివిన చదువుకు అనుకున్న స్థాయిలో ఉద్యోగాలు వస్తున్నాయా అంటే కష్టమేనని చెప్పాలి. అమెరికాలో ఉద్యోగం సులభమని ఒకప్పటి నానుడి, కానీ ఇప్పుడు అది నిజం కాదు. స్కిల్స్ లేకపోతే ఎవరైనా ఇక్కడ ఉద్యోగం సంపాదించడం చాలా కష్టం. టెక్ కంపెనీలో భారతీయులకు ఉద్యోగాలు దక్కకపోవడం, కనీసం ఇంటర్న్షిప్ లో కూడా మన వాళ్ళు వెనుకబడుతూ ఉండడం దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. అంతేకాక భారత్లో వారు చేసిన గ్రాడ్యుయేషన్కు ఇక్కడికి వచ్చాక వారు తీసుకుంటున్న మాస్టర్స్ కోర్సుకు సంబంధం లేకుండా ఉండటం మరో మేజర్ రీజన్ అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఇండియాలో సివిల్ ఇంజనీరింగ్ చేసిన విద్యార్థి కూడా అమెరికాలో కంప్యూటర్ సైన్స్ కోర్సులో పీజీ చేస్తున్నాడు. దీంతో అవగాహన లేని సబ్జెక్టులో పీజీ పూర్తి కాగానే ఏం చేయాలో తెలియక స్టెమాప్ట్ వీసాలను తీసుకుని ముందుకెళ్లడంతో ఉద్యోగం సాధించడంలో వెనుకబాటుకు గురవుతున్నారు. అయితే ప్రస్తుత భారత విద్యార్థుల అయోమయ పరిస్థితికి అమెరికా ఆర్థిక పరిస్థితి కూడా ఓ బలమైన కారణంగా కనిపిస్తోంది. కోవిడ్ తర్వాత అన్ని రంగాల్లోని కంపెనీలు కాస్ట్ కటింగ్ కింద ఉద్యోగులను తొలగించాయి. అధిక వడ్డీ రేట్లు, ఆర్థిక సమస్యలు వివిధ రంగాల్లో ఇబ్బంది పడుతూ ఉండడంతో ప్రాజెక్టులకు బడ్జెట్లు తగ్గిపోయాయి. దీంతో ఆశించిన రీతిలో ఐటీ కంపెనీలకు కొత్త ప్రాజెక్టులు రావడం లేదు. మరోపక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అమెరికా ఐటీ కంపెనీలను ఆందోళనకు గురిచేస్తోంది. దీన్ని అందిపుచ్చుకొని పక్షంలో వెనుకబడిపోతామనే ఉద్దేశంతో తమ శక్తియుక్తులన్నింటినీ ఏఏ వైపు మళ్లిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అనుకున్న స్థాయిలో స్కిల్స్ లేని ఉద్యోగులు భారంగా భావించి కంపెనీలు వారిని తొలగిస్తూ ఉన్నాయి. వారి స్థానంలో స్కిల్స్ ఉన్న వారిని తీసుకునే ఆలోచన చేస్తున్నాయి. ఈ వేగాన్ని మన భారతీయులు అందుకోవడంలో విఫలమవుతున్నారు. అమెరికాలో ప్రస్తుతం ఎన్నికల హడావుడి నడుస్తోంది. రానున్న నవంబర్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఇది కూడా విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన హామీలు కాస్త విద్యార్థులకు ఆశాజనకంగా ఉన్న అధికారంలోకి వచ్చాక మాత్రం ఏం చేస్తారన్నది అర్థం కాని పరిస్థితి. అంతేగాక ప్రస్తుతం ఉన్న డెమోక్రటిక్ పార్టీ స్థానికులను ఉద్యోగాల కోసం ఎక్కువగా ఎంపిక చేయాలని ఆయా కంపెనీలపై ఒత్తిడి కూడా పెంచుతోంది. గతేడాది అక్టోబర్తో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్లోనే అమెరికన్లకు ఎక్కువగా ఉద్యోగాలు లభించాయి. ఈ పరిస్థితుల్లో భారతీయ విద్యార్థులకు అవకాశాలు కష్టమేనని నిపుణులు భావిస్తున్నారు. కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన కొత్త ప్రెసిడెంట్ తీసుకొచ్చే వీసా విధానాలపైనే భారత విద్యార్థుల వీసా అంశం ఆధారపడి ఉంది. ఉద్యోగం లేక వీసా పొడిగింపునకు డబ్బులు లేక 1000కి పైగా విద్యార్థులు ఏటా భారత్కు తిరిగి వస్తున్నారు. లక్షలు పోసి విదేశాల్లో విద్య అభ్యసిస్తున్నా ఆశించిన స్థాయిలో ఉద్యోగాలు లేకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బంది పడే పరిస్థితి. ఈ మేరకు పరిస్థితుల మీద పూర్తి అవగాహన లేకుండా అమెరికా బాట పట్టడం కూడా మంచిది కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత్లో కూడా లక్షల ప్యాకేజీలను వదులుకుని అగ్రరాజ్యంలో అడుగుపెట్టిన వారు చాలా మంది ఉన్నారు. వీరందరికీ అమెరికా ఆర్థిక పరిస్థితి గురించి అవగాహన ఉన్నా ఎందుకు వెళ్తున్నారో చెప్పలేని పరిస్థితి. అమెరికాతో పాటు మరో దేశాన్ని ప్రత్యామ్నాయంగా భావించాలని కూడా నిపుణులు సూచిస్తున్నారు. మరీ ముఖ్యంగా స్వదేశంలో ఉన్న ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అంటున్నారు. మరి దీన్ని దృష్టిలో ఉంచుకుని అమెరికాలో మాస్టర్స్ చేసేందుకు వచ్చే విద్యార్థులు జాగ్రత్త పడాలని భావిస్తున్నారు. ఒకప్పుడు అమెరికా పేరు చెబితేనే విదేశీ విద్య, ఉద్యోగులు, వెల్ డెవలప్మెంట్ లైఫ్ స్టైల్కు స్వర్గధామం.
అమెరికాలో విదేశీయుల విద్యాభ్యాసం పూర్తి కాగానే లక్షల ప్యాకేజీతో ఉద్యోగాలు లభించేవి. కానీ కోవిడ్ తర్వాత ఆ పరిస్థితి పూర్తిగా మారిపోగా ఇన్ఫ్లేషన్ వల్ల పెరిగిన వడ్డీ రేట్లు అమెరికాను ఆర్థిక సంక్షోభం వైపు నడిపిస్తున్నాయి. దీంతో అమెరికాలో ఉద్యోగాలు లేక భారతే కాదు ఎన్నో దేశాల మంది విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. అయితే పోస్ట్ కోవిడ్ నుంచి యుఎస్ మార్కెట్ పరిస్థితి చూస్తే అంతా క్లారిటీగా తెలుస్తోంది. కోవిడ్ పాండమిక్ అనంతరం దిగ్గజ ఐటీ, మ్యానుఫ్యాక్చరింగ్ సహా అనేక ఇండస్ట్రీలు దివాళా తీసే పరిస్థితిలో ఇన్ఫ్లేషన్ పేరుతో ఉద్యోగాల నుంచి లక్షల మందిని తీసేశారు. ఇది కాదన్నట్లు అమెరికాలో స్థానికుల నుంచి వ్యతిరేకత, రాజకీయ కారణాలు లాంటి అనేక పరిస్థితులతో అమెరికా చదువులపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ఒకప్పుడు అమెరికాలో విద్యను అభ్యసించాలంటే విద్య, నైపుణ్యం ఏంటి అన్ని విభాగాల్లో సమర్థులైన వారు అమెరికాకు వెళ్లేవారు. కానీ మారిన పరిస్థితులు, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా డబ్బుల గురించి పెద్దగా ఆలోచించకపోవడం, దీనికి తోడు అనేక బ్యాంకులు అబ్రాడ్ ఎడ్యుకేషన్ లోన్లు అందించడం వల్ల అమెరికాకు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. భారతీయ విద్యార్థులు ఆయా సంవత్సరాల్లో చదువుల కోసం అమెరికాకు వచ్చి ఖర్చు పెట్టిన సొమ్ముకు, చదివిన చదువుకు అనుకున్న స్థాయిలో ఉద్యోగాలు వస్తున్నాయా అంటే కష్టమేనని చెప్పాలి. అమెరికాలో ఉద్యోగం సులభమని ఒకప్పటి నానుడి, కానీ ఇప్పుడు అది నిజం కాదు. స్కిల్స్ లేకపోతే ఎవరైనా ఇక్కడ ఉద్యోగం సంపాదించడం చాలా కష్టం. టెక్ కంపెనీలో భారతీయులకు ఉద్యోగాలు దక్కకపోవడం, కనీసం ఇంటర్న్షిప్ లో కూడా మన వాళ్ళు వెనుకబడుతూ ఉండడం దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. అంతేకాక భారత్లో వారు చేసిన గ్రాడ్యుయేషన్కు ఇక్కడికి వచ్చాక వారు తీసుకుంటున్న మాస్టర్స్ కోర్సుకు సంబంధం లేకుండా ఉండటం మరో మేజర్ రీజన్ అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఇండియాలో సివిల్ ఇంజనీరింగ్ చేసిన విద్యార్థి కూడా అమెరికాలో కంప్యూటర్ సైన్స్ కోర్సులో పీజీ చేస్తున్నాడు. దీంతో అవగాహన లేని సబ్జెక్టులో పీజీ పూర్తి కాగానే ఏం చేయాలో తెలియక స్టెమాప్ట్ వీసాలను తీసుకుని ముందుకెళ్లడంతో ఉద్యోగం సాధించడంలో వెనుకబాటుకు గురవుతున్నారు. అయితే ప్రస్తుత భారత విద్యార్థుల అయోమయ పరిస్థితికి అమెరికా ఆర్థిక పరిస్థితి కూడా ఓ బలమైన కారణంగా కనిపిస్తోంది. కోవిడ్ తర్వాత అన్ని రంగాల్లోని కంపెనీలు కాస్ట్ కటింగ్ కింద ఉద్యోగులను తొలగించాయి. అధిక వడ్డీ రేట్లు, ఆర్థిక సమస్యలు వివిధ రంగాల్లో ఇబ్బంది పడుతూ ఉండడంతో ప్రాజెక్టులకు బడ్జెట్లు తగ్గిపోయాయి. దీంతో ఆశించిన రీతిలో ఐటీ కంపెనీలకు కొత్త ప్రాజెక్టులు రావడం లేదు. మరోపక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అమెరికా ఐటీ కంపెనీలను ఆందోళనకు గురిచేస్తోంది. దీన్ని అందిపుచ్చుకొని పక్షంలో వెనుకబడిపోతామనే ఉద్దేశంతో తమ శక్తియుక్తులన్నింటినీ ఏఏ వైపు మళ్లిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అనుకున్న స్థాయిలో స్కిల్స్ లేని ఉద్యోగులు భారంగా భావించి కంపెనీలు వారిని తొలగిస్తూ ఉన్నాయి. వారి స్థానంలో స్కిల్స్ ఉన్న వారిని తీసుకునే ఆలోచన చేస్తున్నాయి. ఈ వేగాన్ని మన భారతీయులు అందుకోవడంలో విఫలమవుతున్నారు. అమెరికాలో ప్రస్తుతం ఎన్నికల హడావుడి నడుస్తోంది. రానున్న నవంబర్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఇది కూడా విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన హామీలు కాస్త విద్యార్థులకు ఆశాజనకంగా ఉన్న అధికారంలోకి వచ్చాక మాత్రం ఏం చేస్తారన్నది అర్థం కాని పరిస్థితి. అంతేగాక ప్రస్తుతం ఉన్న డెమోక్రటిక్ పార్టీ స్థానికులను ఉద్యోగాల కోసం ఎక్కువగా ఎంపిక చేయాలని ఆయా కంపెనీలపై ఒత్తిడి కూడా పెంచుతోంది. గతేడాది అక్టోబర్తో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్లోనే అమెరికన్లకు ఎక్కువగా ఉద్యోగాలు లభించాయి. ఈ పరిస్థితుల్లో భారతీయ విద్యార్థులకు అవకాశాలు కష్టమేనని నిపుణులు భావిస్తున్నారు. కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన కొత్త ప్రెసిడెంట్ తీసుకొచ్చే వీసా విధానాలపైనే భారత విద్యార్థుల వీసా అంశం ఆధారపడి ఉంది. ఉద్యోగం లేక వీసా పొడిగింపునకు డబ్బులు లేక 1000కి పైగా విద్యార్థులు ఏటా భారత్కు తిరిగి వస్తున్నారు. లక్షలు పోసి విదేశాల్లో విద్య అభ్యసిస్తున్నా ఆశించిన స్థాయిలో ఉద్యోగాలు లేకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బంది పడే పరిస్థితి. ఈ మేరకు పరిస్థితుల మీద పూర్తి అవగాహన లేకుండా అమెరికా బాట పట్టడం కూడా మంచిది కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత్లో కూడా లక్షల ప్యాకేజీలను వదులుకుని అగ్రరాజ్యంలో అడుగుపెట్టిన వారు చాలా మంది ఉన్నారు. వీరందరికీ అమెరికా ఆర్థిక పరిస్థితి గురించి అవగాహన ఉన్నా ఎందుకు వెళ్తున్నారో చెప్పలేని పరిస్థితి. అమెరికాతో పాటు మరో దేశాన్ని ప్రత్యామ్నాయంగా భావించాలని కూడా నిపుణులు సూచిస్తున్నారు. మరీ ముఖ్యంగా స్వదేశంలో ఉన్న ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అంటున్నారు. మరి దీన్ని దృష్టిలో ఉంచుకుని అమెరికాలో మాస్టర్స్ చేసేందుకు వచ్చే విద్యార్థులు జాగ్రత్త పడాలని భావిస్తున్నారు.